మన్మోహన్ సింగ్ గెలిచారు. ప్రజలు, మీడియా, పార్టీలు ఓడిపోయాయి. అవును. నేను ఎందుకు ఇలా అంటున్నానో మీకు తెలియాలంటే ముందు మీరు ఈ వీడియో పూర్తిగా వినాలి. తన జీవితంలో ఎన్నడూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయని మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక మంత్రి అయ్యారు. మరో 2 వారాల్లో దేశం దివాలా తీస్తుందన్న పరిస్థితుల్లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించారు. స్వపక్షం నుంచి, విపక్షం నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా పివి తన వాగ్దాటితో వాటన్నింటినీ ఎదుర్కొని మన్మోహన్ సింగ్కు ఆర్థిక సంస్కరణలు అమలుపరిచే అవకాశాన్ని కల్పించారు. ఆనాటి ఆ ఆర్థిక సంస్కరణల ఫలితమే మన దేశం ఈరోజు ఇలా ఉండడానికి కారణం. గత 2-3 రోజుల నుంచి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మన్మోహన్ సింగ్ చేసిన కృషిని, ఆయన దేశానికి చేసిన సేవను కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ నేను నా సహోద్యోగులతో గత 7-8 సంవత్సరాలుగా చాలాసార్లు చర్చించాను. ఆయన బ్రతుకున్నన్ని రోజులు ఈ విషయాలు ఎవరూ మాట్లాడలేదు. చనిపోయాక మాత్రం కీర్తిస్తున్నారు. పైగా అతను బ్రతికున్నప్పుడు చాలా దారుణంగా క్రిటిసైజ్ చేశారు, ట్రోల్స్ చేశారు. సాక్షాత్తు ఆయనే ఒక మీడియా సమావేశంలో మీడియా లేదా సమకాలీన పార్టీల కంటే చరిత్ర నాపై దయగా ఉంటుందని చెప్పారు. ఒక ఆర్థికవేత్త అంటే ఏంటి? ఆర్థిక శాస్త్రంలో సైంటిస్ట్ లాగానే కదా. నిరుపేద కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి, విదేశీ యూనివర్సిటీల నుంచి ఉన్నత విద్యను అభ్యసించి, దేశానికి ఆర్థిక సలహాదారునిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా సేవలందించిన మేధావి ఆయన. ఏ సైంటిస్టు పాపులారిటీ కోసం ప్రాకులాడడు. తన జ్ఞానాన్నంతా ఉపయోగించి లోకానికి మంచి ఫలితాలను అందించాలనుకుంటాడు. మన్మోహన్ సింగ్ కూడా అదే చేశారు. ఆర్థిక మంత్రిగా తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకుని దేశాన్ని సంస్కరణల వైపు నడిపించి, ప్రగతి వైపు నడిపించారు. మన దేశం యొక్క దిశ, దశ మార్చారు. కానీ మనం మాత్రం ఆయన బ్రతుకున్నంతకాలం ఆయనలో లేని రాజకీయ నాయకుడి కోసం వెతికాం. ఆయనలో ఉన్న దేశానికి ఉపయోగపడిన మేధావిని కీర్తించలేదు, గుర్తించలేదు. అతను రాజకీయ నాయకుడు కాదు అన్నది స్పష్టంగా మనకు తెలుస్తున్న విషయం. కానీ చాలామంది అతనిలో రాజకీయ నాయకుల లక్షణాలను వెతుకుతూ క్రిటిసైజ్ చేస్తూ ఉండేవారు. మన అదృష్టం ఒక మేధావి సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించాడన్న విషయాన్ని చాలామంది గుర్తించరు. ఎవరు గుర్తించుకున్నా, గుర్తించకపోయినా అదే నిజం. దానికి చరిత్రే సాక్ష్యం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన గెలిచారు కాబట్టి ఇండియా ఈ పొజిషన్లో ఉంది. అందుకే ఆయన గెలిచారు. ఆయన సేవను గుర్తించడంలో, కీర్తించడంలో ఆయన బ్రతుకున్నంతకాలం విఫలమయ్యాం కాబట్టి మనం ఓడిపోయాం. ఇప్పుడు చాలామంది మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలనే వాదనను వినిపిస్తున్నారు. నిజమైన భారతరత్నకు భారతరత్న ఇవ్వాలని అడగడమే హాస్యాస్పదం. ఎవరు ఏమన్నా కాదన్నా ఆయన భారతమాత ముద్దు బిడ్డ, నిజమైన భారతరత్న. We miss you, sir. Thanks for your all contributions to our country.